కాంగ్రెస్ మంత్రి సీతక్కకు మేడారంలో ఊహించని బిగ్ షాక్. ఇక ప్రమాదమే తప్పింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇక గతంలో సీఎం అభ్యర్థి ఎవరనే రేసులో కూడా స్వయాన సీఎం రేవంత్ రెడ్డి నోటి నుండి సీతక్క మంత్రి అనే అనగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి వాదనలు కూడా వినిపించాయి. ఈ తరుణంలో ఊహించని బిగ్ షాక్ మంత్రి అయిన తర్వాత రావడం తొలి గట్టి ఎదురు దెబ్బ అంటున్నారు. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుందా? వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నారండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేసుకోండి. దయచేసి లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఫ్రెండ్స్, ఇక ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం గ్రామంలో మహాజాతర అభివృద్ధి పనుల భాగంగా సమ్మక్క సారలమ్మ గద్దె ప్రాంగణంలో క్యాంప్ ఆఫీసు ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో చిరు వ్యాపారపై అధికారులు దౌర్జన్యం పాల్పడ్డారు. ఈ జాతర ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా షాపులను తొలగించాలని నోటీసులు కూడా అధికారులు అయితే శుక్రవారం అర్ధరాత్రి మూసి ఉన్న షాపులను తొలగిస్తూ వ్యాపారులు తెలిపి జేసీబీలతో షాపును కూలగొట్టడం ప్రారంభించడం. చిరు వ్యాపార అధికారులు దౌర్జన్యానికి పాల్పడడంతో షాపుల యజమానులు ప్రభుత్వానికి అనగా మంత్రి సీతక్క, కలెక్టర్, అదనపు కలెక్టర్ శ్రీలేజ వ్యతిరేక నినాదాలు అనేది రావడం జరిగిందట. ఇక కూల్చివేతకు వ్యతిరేకిస్తూ వందలాది మంది చేరుకున్నారు. వ్యాపార పోలీసులు ప్రభుత్వ అధికారులపై ఎదురు తిరిగారు. జాతర సమయంలో తమను ఇక్కడ నుండి తొలగిస్తే తాము ఎలా బతకాలంటూ వారిని నిలదీశారు. ఈ క్రమంలో ఎటు నగరం సబ్ డివిజన్ ఏఎస్పీని సంకేత ఘటన స్థలానికి చేరుకొని వ్యాపారితో మాట్లాడి శాంతింపజేశారు. అయినా మంత్రి సీతక్క ఇక్కడ వచ్చే వరకు తాము కదలమని, షాపులను కూడా తొలగించామని వ్యాపారస్తులు బీస్మించి కూర్చున్నారన్నమాట. కలెక్టర్ వైఖరిని నిరసిస్తూ ఆందోళన కూడా దిగడంతో పాటు కలెక్టర్ కారును అడ్డుకొని వెనక్కు పంపే వరకు కూడా వెంటబడ్డారన్నమాట. పరిస్థితులను చేదాటడంతో పోలీసులు కలగజేసుకుని వ్యాపారులను ఆదివాసీ నాయకులతో మాట్లాడి శాంతింపజేశారు. మంత్రి సీతక్క హరీష్ రావుకు ధీటైన సమాధానం అగ్గిపెట్ట అనే కథతో అసెంబ్లీలో నవ్వులు పూయించారు. మొత్తానికి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ను ముచ్చెమటలు పట్టించారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు వీల్లురుతున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అసెంబ్లీకి సంబంధించి లోక్సభ ఎన్నికలు అయితే రాబోతున్నాయి. త్వరలోనే బీఆర్ఎస్ ను ఓడగొట్టి ఇక కాంగ్రెస్ మరోసారి విజయదుందుని భావించాలని చెప్పేసి భావిస్తున్నట్లు రాష్ట్ర నిపుణులు కూడా భావిస్తున్నారు.